బుల్లెట్ వేగంతో సినిమాలు చేసిస్తున్నాడు ధనుష్. 2-3 సెట్స్ పై ఉండగానే మరో 3-4 లైన్లో పెట్టేస్తున్నాడు. మ్యాడెస్ డైరెక్టర్తో క్రేజీ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేస్తున్నాడు. ప్రెజెంట్ విఘ్నేష్ రాజా దర్శకత్వంలో కరా చేస్తున్న ధనుష్ నెక్స్ట్ రాజ్ కుమార్ పెరియస్వామితో కొలాబరేట్ అయి D55ని ఈ మధ్య పట్టాలెక్కించాడు. ఇక మారీ సెల్వరాజ్తో D56 అనౌన్స్ చేశాడు. ఇవే కాకుండా అరుణ్ మాథేశ్వరంతో ఇళయరాజా బయోపిక్, ఓం రౌత్ దర్శకత్వంలో అబ్దుల్ కలాం బయోపిక్, కలాం ప్రాజెక్ట్స్కు ఉండనే ఉన్నాయి. ఇవే కాదు ఇంకా చాలా దాచాడు ధనుష్. ఒక్కొక్కటి ట్రాక్ ఎక్కించబోతున్నాడు. వెట్రిమారన్తో వడా చెన్నై 2కి ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాలీవుడ్ స్టార్ హీరో హెచ్ వినోద్, లబ్బర్ పాండు ఫేమ్ తమిళరాసన్ అన్నా సెల్వరాఘవన్ దర్శకత్వంలో పుదుపెట్టై 2 చేస్తున్నాడు. వీళ్ళే కాదు, నెల్సన్ దిలీప్ కుమార్, వెంకీ అట్లూరి, చిదంబరం, ఎలన్, రామ్ కుమార్ ఇలా డజన్కు పైగా దర్శకులకు కమిట్మెంట్ ఇచ్చాడు ఈ స్టార్ హీరో. రెస్ట్ అనే పదాన్ని మర్చిపోయి కూడా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను లైన్లో పెడుతున్నాడు ధనుష్. మిగిలిన హీరోలు పాన్ ఇండియా మోజులో పడి డిఫరెంట్ స్టోరీస్, బిగ్ బడ్జెట్ అంటూ టైం తినేస్తుంటే అండర్ బడ్జెట్తో చిత్రాలు కంప్లీట్ చేసేస్తున్నాడు. ఎక్స్పెరిమెంట్స్ జోలికి వెళ్లకుండా తనకు సూట్ అయ్యే కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు. అలాగే రెమ్యునరేషన్ రూపంలో 50 కోట్ల లోపు కావటం, తక్కువ టైంలో షూటింగ్ ఫినిష్ చేసేస్తూ ప్రొడ్యూసర్కు మనీని, దర్శకుల టైంను సేవ్ చేస్తున్నాడు. బయోపిక్స్ కోసం కాస్త లుక్ మార్చాల్సిన నేపథ్యంలోనే వాటిని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్న ధనుష్ త్వరలోనే వాటిని పట్టాలెక్కించనున్నాడు. టాలీవుడ్లో ప్రస్తుతం డివైన్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. కార్తికేయ 2, హనుమాన్ వంటి చిత్రాల వరుసలో ఇప్పుడు నాగబంధం వచ్చి చేరింది. పెదకాపు చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అయితే శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆధ్యాత్మిక ఫ్యాంటసీ థ్రిల్లర్ నాగబంధం టీజర్ను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. టీజర్ చూశాక మహేష్ బాబు ప్రశంసల జల్లు కురిపించారు. విజువల్స్ చాలా బాగున్నాయని, ఈ సినిమా చూడటానికి తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన పేర్కొన్నారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక పురాతన నిధులు, నాగబంధం సాంప్రదాయం, కొన్ని అంతుచిక్కని రహస్యాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. టీజర్లో చూపించిన గ్రాఫిక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్ను తెలియజేస్తున్నాయి. దైవిక అంశాలతో కూడిన ఈ భారీ చిత్రాన్ని ఈ వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా స్వయంభూ. భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నిఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్ పై తెరకెక్కింది. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ టీజర్ను చిత్ర బృందం యూట్యూబ్లో మళ్ళీ అప్లోడ్ చేసింది. డిజిటల్ రిలీజ్ సమయంలో తలెత్తిన చిన్నపాటి సాంకేతిక లోపం కారణంగా ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్లో క్వాలిటీ చాలా నాసిరకంగా ఉంది. కానీ సమయాభావం వల్ల ఫస్ట్ టీజర్ను లో క్వాలిటీతో రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో మేకింగ్ క్వాలిటీపై సంతృప్తి చెందని మేకర్స్ మరోసారి హై క్వాలిటీతో చేంజెస్ చేశారు. ముఖ్యంగా సినిమాస్కోప్ వ్యూలో ఉండాల్సిన విజువల్ ఎఫెక్ట్స్, కలర్ గ్రేడింగ్లో లోపాలను సరిదిద్దారు. ఇప్పుడు రీస్టోర్డ్ HDRతో ఈ టీజర్ను సరికొత్తగా అప్లోడ్ చేయగా ప్రేక్షకులను దృశ్య అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పిక్సెల్ స్టూడియోస్ ప్రతినిధులు తెలిపారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నిఖిల్ మునుపెన్నడూ లేని విధంగా ఒక యోధుడి పాత్రలో కనిపిస్తున్నారు. సంయుక్త మీనన్, నభా నటేష్ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రానికి
కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ మరియు రవి బస్రూర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. భారీ అంచనాలు ఉన్న స్వయంభూ ఈ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాలీవుడ్ స్టార్లకు 1000 crore కలెక్షన్స్ అందని ద్రాక్షగా మారింది. పక్క ఇండస్ట్రీలతో పోటీపడి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పటికీ రిజల్ట్ మరోలా ఉంది. గతేడాది పక్కా అనుకున్నారు, కానీ సీన్ రివర్స్ అయింది. లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో రిలీజ్ అయిన కూలీతో 1000 crore టచ్ చేయటం పక్కా అని ఎస్టిమేషన్ వేసుకుంది కాలీవుడ్. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్, మల్టీ స్టారర్స్ నటించడంతో పిచ్చ హైప్ వచ్చింది. కానీ బొమ్మ నెగిటివ్ టాక్తో అనుకున్నంతగా రీచ్ కాలేదు. దీనికి తోడు స్టార్ హీరోస్ కమల్, సూర్య, అజిత్ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర అండర్ పర్ఫార్మెన్స్ చేయడం కూడా 1000 కోట్ల మార్క్ అందుకోలేకపోయింది. అలాగే దళపతి విజయ్ సినిమా లేకపోవడం కూడా మైనస్గా మారింది. సంవత్సరాలుగా ఊరిస్తోన్న 1000 కోట్ల మార్క్ ఈ ఏడాది టచ్ చేసేందుకు తమిళ ఇండస్ట్రీ గట్టిగా ప్రిపేర్ అవుతోంది. కాలీవుడ్ బాక్సాఫీస్ ఊచకోత కోసే స్టార్స్ రజనీకాంత్, దళపతి విజయ్ క్రేజీ మూవీలతో వస్తున్నారు. వీరి తర్వాత కాస్త బెటర్ కలెక్షన్స్ రాబట్టుకునే అజిత్, సూర్య కూడా బిగ్ ప్రాజెక్ట్స్ను దించేబోతున్నారు. దళపతి విజయ్ చివరి సినిమాగా వస్తున్న జననాయగన్ మూవీపై భారీ అంచనాలున్నాయి. తెలుగు సినిమాకు రీమేక్ వర్షన్ అయిన విజయ్ మళ్ళీ తెరపై కనిపిస్తాడో లేదోనన్న యాంగ్జైటీతో తమిళ తంబీలు ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సెన్సార్ ఇష్యూ సాల్వ్ అయిపోతే ఇక కలెక్షన్స్ ఊచకోతుకు రెడీ అవ్వటమే తరువాయి. వెట్టయాన్, కూలీతో మిస్ అయిన లెక్కల్ని 2026లో ఫుల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు తలైవా. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2ని తీసుకురాబోతున్నారు. ఈ ఏడాది సెకండ్ హాఫ్లో మూవీ రాబోతుంది. ఇప్పటి వరకు కాలీవుడ్ సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా ఉన్న జైలర్ సీక్వెల్ పై ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి. ఇక వీరితో పాటు సూర్య కరుప్పు, సన్ ఆఫ్ విశ్వనాథన్ ఫిల్మ్స్తో వస్తున్నాడు. అజిత్ తన 64వ ఫిలిం లోడింగ్ చేస్తున్నాడు. సింబు, చియాన్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. మరి ఈ హీరోల్లో ఎవరు 1000 crore అందుకునే తొలి హీరో అవుతారో లెట్స్ వెయిట్. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సినీ కెరీర్ కష్టాల్లో నడుస్తోంది. గతేడాది పేరుకు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది, కానీ అవి బాక్సాఫీస్ దగ్గర తుస్సుమన్నాయి. సికందర్, కన్నప్ప చిత్రాల్లో చోటా రోల్స్తో సరిపెట్టేసుకుంది. ఆ తర్వాత కొత్త సినిమా కబుర్లు వెల్లడించలేదు కాజు పాప. ఆ మధ్య తమన్నాకు చెందిన జ్యువెలరీ లాంచ్ ఈవెంట్లో మెరిసింది కాజల్. తమన్నా, సమంత, కాజల్ రీయూనియన్ అయి ఫోటోలకు ఫోజులిచ్చారు. గతంలో కాస్త బొద్దుగా కనపడిన కాజల్ అగర్వాల్ మళ్ళీ ఫిట్గా తయారైంది. కాజల్ అగర్వాల్ చేతిలో చెప్పుకోవటానికి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కానీ వాటిల్లో నటిస్తుందో లేదో కూడా చెప్పలేని సిచ్యువేషన్. 3-4 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయో షెడ్డుకు వెళ్ళాయో కూడా తెలియని డైలమా. ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోన్న రామాయణాలో మండోదరి క్యారెక్టర్ చేస్తున్నట్టు ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి, కానీ నో అఫీషియల్ కన్ఫర్మేషన్. ఎప్పుడో 4 ఏళ్ల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఉమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియని సిచ్యువేషన్. అలాగే క్వీన్ రీమేక్ వర్షన్లో ప్యారిస్లో నటించింది, అది రిలీజ్కు నోచుకోలేదు. ద ఇండియా స్టోరీది మరో కహాని. గతేడాది ఆగస్టులో రిలీజ్ కావాల్సిన ఈ ప్రాజెక్ట్స్ ఎంతవరకు వచ్చిందో నో అప్డేట్. అలాగే ఇండియన్ 2లో క్యామియోతో సరిపెట్టేసి పార్ట్ 3లో చూసుకుందామనుకుంటే అసలు ఇండియన్ 3 సెట్స్ పైకి వెళ్తుందో లేదో కూడా డౌటే. ఇలా తను కమిట్ అయిన సినిమాలన్నీ డైలమాలో పడిపోయి కాజు పాప కెరీర్ కూడా డైలమాలోనే కొనసాగుతోంది. మళ్ళీ చందమామ కొత్త సినిమా కబురు ఎప్పుడు చెబుతుందో, మళ్ళీ ఎప్పుడు మెరుపులు చూపిస్తుందో చూడాలి.